థ్యాంక్ యూ. నువ్వు బిల్డ్ చేసేటువంటి ప్రతి వాల్ బ్రిక్స్ దగ్గర నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హను, వాట్ అబౌట్ యూ? అందరికి నమస్కారం అండి. నా పేరు హనురెడ్డి. నేను ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐఎమ్ హియర్. అంటే నేను చిన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ ఈ టాబ్లాయిడ్స్లో న్యూస్ వచ్చేవి, లైక్ వైఆర్ఎఫ్ ఇస్ లాంచింగ్ సో అండ్ సో యాక్టర్ ఆర్ దేర్ వెల్కమింగ్ న్యూ కమర్స్. అండ్ నౌ దెర్ ఇస్ మైత్రి మూవీ మేకర్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తున్నాను. రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నౌ ఐమ్ ఆన్ వన్ ఆఫ్ దేర్ పోస్టర్స్. సో ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నేను నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఐ వెంట్ టు ద ఆఫీస్ యాజ్ అ ఫ్యాన్ బాయ్. ఐ వాజ్ అ హ్యూజ్ మధురం ఫ్యాన్ బాయ్. నేను అనుకున్నాను అన్నతో మాట్లాడాలంటే. అండ్ వీ హ్యాడ్ లైక్ బ్యూటిఫుల్ 4-hour కాన్వర్జేషన్. స్క్రిప్ట్ చదివాను నేను. వీ డిస్కస్డ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేను ఏం చెప్పానంటే అన్న ఆస్క్ మీ లైక్ యు ఆర్ ఓకే విత్ డూయింగ్ దిస్. ఐ టోల్డ్ హిమ్, మీరు నాకు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, బికాస్ దాట్స్ హౌ గుడ్ ద స్క్రిప్ట్ ఇస్. అండ్ ఏమైంది? చాలా కొంచెం బట్ యా, అంటే నేను యాక్చువల్లీ ప్రిపేర్ ఏం అవ్వలేదు స్పీచ్, బికాజ్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ టువర్డ్స్ ఆల్ దీస్ పీపుల్. విశ్వ అన్న, మీరు నాతో చాలా పేషెంట్గా ఉన్నారు సెట్లో. నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అప్పుడు కూడా తెలియలేదు, నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ మీరు చాలా పేషెంట్గా, యువర్ సో పేషెంట్. నాకు ఒక్కసారి కూడా తెలియలేదు మీకు కోపం వచ్చిందని. ఐ వాజ్ నాట్, నాకు వేరే వాళ్ళు చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ యూ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ. అండ్ నేను చాలా ఫ్రెండ్స్లో నాకు చాలామంది, మా డాడీ వచ్చి నువ్వు ఇంత అందంగా ఉండవు కదరా అన్నట్టు చూస్తున్నారు నన్ను. మా డాడీ నమ్మట్లేదు అంత అందంగా ఉంటానంటే. సో యా. అండ్ హేషామ్ గారు, ద మ్యూజిక్, నాకు ఎవరి గురించి చెప్పాలో అర్థం కావట్లేదు, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సో. The 5 ADs, all of them, Lalit, Pravarsh, Ramesh, Bala. It's just a very special day. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే నేను ఏదో ఇందులో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు. ఇట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. నేను చదివినవి మేబీ 30 స్క్రిప్ట్లు అయి ఉంటాయి ఇన్ దిస్ ఇండస్ట్రీ నేను ఉన్నంత టైంలో, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ a collective theatrical experience. And I think everybody, like ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, మామూలుగా మంచి సినిమాలు వచ్చినా చాలామంది ఓటీటీలో చూద్దాంలే అనే స్పేస్లో ఉంటారు. కానీ నా దృష్టిలో కొన్ని సినిమాలు అనేవి మనం ఎప్పుడు థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు ఒక పుష్ప 2 ఇవన్నీ మనం ఓటీటీలో చూడొచ్చు, బట్ వెన్ యూఆర్ ఇన్ ద థియేటర్ యూ హ్యావ్ అ కలెక్టివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడు ఐ యూస్ టు ఒక సినిమా చూశాను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని. అందులో ఫస్ట్లో శ్రీకాంత్ అడ్డాల గారు ఒక కార్డ్ వేస్తారు, ఈ సినిమా చూసినంత వరకు ఈ 2-3 గంటలు మీరు ఒక కుటుంబంలా చూడండి. నాకు జస్ట్ స్టేడ్ విత్ మీ, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఓన్లీ థియేటర్స్ కెన్ గివ్ యూ దట్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ 8 వసంతాలు వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎనీ డైలాగ్ దట్ యూ వాంట్ టు సే? నో. ఓకే, సక్సెస్లో మాట్లాడదాం. ఓకే, రవితేజ. Thank you, madam.